టీవీ9 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జాతక ఫలం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. మొదటిగా 6-9 ప్రేక్షకులకు నమస్కారం. 17 నవంబర్ 2024 ఆదివారం నుంచి 23/11/2024 శనివారం వరకు మనం ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు చెప్పండి కర్కాటక రాశి గురించి. ఇక కర్కాటక రాశి అండి, ఈ రాశి వారికి జన్మరాశిలో కుజుని సంచారం. ఈ వారంలో తృతీయంలో కేతువు, పంచమ రవి బుధులు, షష్టమ శుక్రుడు సంచారం, అష్టమ శనేశ్వరుడు, భాగ్యస్థిత రాహు, లాభస్థిత చంద్రుడు, గురువు వక్రగతిలో లాభస్థితిలో ఉన్నారు. ఇక కర్కాటక రాశి వారికి మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు జన్మరాశిలో కుజుడు సంచారం. ఈ కర్కాటక రాశి వారు ప్రతి వృత్తిలో కూడా పెట్టుబడి పెట్టేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. అయితే అష్టమ శనేశ్వర ప్రభావం ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి లాభస్థిత చంద్రగుళ్ళ సంచారం వల్ల ఈ వారాంతంలో అన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. వివాహార్థులకు వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. అందులో షష్టమ రవి బుధుల సంచారం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగాల్లో కార్యకలాపాలు చేసుకునేటువంటి వారికి, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి ఈ వారం దిగ్విజయమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా షష్టమ శుక్రుడి సంచారం వల్ల సినీ కళారంగాల వారికి, ప్రముఖులకు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు, చక్కగా అవార్డులు రివార్డులు పొందడానికి ఈ వారంలో విశేష ఫలితాలు సాధించుకోవడానికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం, వృత్తి వ్యాపారాలు కొత్తగా ప్రారంభం చేసుకునే వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. చిన్న తరహా వ్యాపారాల్లో, పెట్టుబడి రంగాల్లో కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళటం ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. తృతీయ కేతు సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక బలాన్ని పొందుతూ చక్కగా సానుకూలమైన ఫలితాలే కర్కాటక రాశి వారు సాధించుకుంటారు. గురువుగారు, మరి కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ వారంలో అండి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం, భాగ్యస్థిత రాహు ప్రభావం కలుగుతుంది. కాబట్టి ఈ వారంలో చక్కగా శ్రీ జన్మరాశిలో కుజుడు సంచారం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం, విశేషంగా మంగళవారం రోజు కర్కాటక రాశి వారికి. తదుపరి శనివారం నవగ్రహాల్లో శనైశ్వరుడికి కోనపింగళ స్తోత్రం, శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోవటం, నవగ్రహాల దర్శనం చేయటం, 9 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేసుకోవటం కర్కాటక రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక ఉత్సాహవంతమైన, ఒక ఆత్మవిశ్వాసపూరితమైనటువంటి కార్యాచరణకు మంచి ఫలితాలు పొందడానికి మంచి అవకాశాలు కలుగుతున్నాయి.